ఈ ఇన్ఫెక్షన్స్‌లో మనకి రకరకాలు ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, కొంతమందికి ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ అనేవి అయి ఉంటాయన్నమాట. సో, ఇట్లాంటి 5 కండిషన్స్‌లో మీకు ఏదన్నా ఉన్నా సరే ఖచ్చితంగా గైనకాలజిస్ట్‌ని సంప్రదించడం అనేది ఇంపార్టెంట్. చాలా మంది ఏంటి అంటే లోకల్‌గా ఫార్మసీలో ఇచ్చిన మెడికేషన్‌ని ప్రిస్క్రిప్షన్ ద్వారా తీసేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ గాని అన్నీ తగ్గిపోతాయి. అనేది మనకి కరెక్ట్ మోతాదులో గాని డోసెస్ పడకపోయినా, కరెక్ట్‌గా అనేది ట్రీట్మెంట్ అనేది జరగకపోయినా వీళ్ళకి ఎవ్రీ ఇయర్ ఒక 5-6 టైమ్స్ దాకా ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో, ఇది ప్రివెంట్ చేయాలి అంటే యాక్చువల్ కాజ్ ఏంటి అని ఎగ్జామిన్ చేసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తే ఫ్రీక్వెన్సీ అనేది పోతుంది. మేడం, ఈ వైట్ డిశ్చార్జ్ ప్రెగ్నెన్సీ అబ్నార్మాలిటీస్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఏమైనా కాజ్ చేస్తాయా? ఎస్. ఈ వైట్ డిశ్చార్జెస్‌లో ఎప్పుడైతే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుందో, ఆ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటి అంటే గర్భసంచి ముఖద్వారం నుంచి గర్భసంచి లోపలికి ఫెలోపియన్ ట్యూబ్స్ లోపల కూడా ఇన్ఫెక్షన్ వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో ట్యూబల్ డ్యామేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఎనీ వైట్ డిశ్చార్జ్ అబ్నార్మల్‌గా కనిపిస్తుంది, ఓకే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. థాంక్ యూ యూవర్స్.